అమెరికా టూర్లో ఉన్న ప్రధాని మోదీతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. వాషింగ్టన్ డీసీలో కుటుంబ సమేతంగా మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అటు ఇరువురి భేటీలో మస్క్ పిల్లల కోసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంతకీ మోదీ మస్క్ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు? అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఇలాన్ మస్క్ భేటీ అయ్యారు. మోదీ బస చేసిన వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్లో ఇరువురు సమావేశమయ్యారు. కుటుంబ సమేతంగా మోదీని కలిసిన మస్క్ అనేక అంశాలపై చర్చించారు. ప్రధానంగా స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ రంగాలపై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. గతంలో భారత్లోకి టెస్లా కార్లు తీసుకురావాలని మస్క్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అమెరికా టూర్లోనున్న మోదీతో భేటీ అయిన మస్క్ భారత్లోకి టెస్లా కార్లు తీసుకొచ్చే విషయంపైన చర్చించినట్లు తెలుస్తోంది. అటు మోదీతో భేటీలో ఇలాన్ మస్క్ పిల్లలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మస్క్ పిల్లలతో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించి సరదాగా గడిపారు. ఇక మొన్నటి ఎన్నికల్లో అమెరికా పాలిటిక్స్ లో ఇలాన్ మస్క్ సరికొత్త స్టార్ అయ్యారు. తనకున్న ఫాలోయింగ్ తో ట్రంప్ కోసం పవర్ఫుల్ క్యాంపెయిన్ చేసి ఆయన గెలుపులో కీ రోల్ పోషించారు. ఆకట్టుకున్న మస్క్ మాటలు, వ్యూహాలు ట్రంప్ను గెలిపించాయనే టాక్ గట్టిగా నడిచింది. దాంతో ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో మస్క్ మస్ట్ అన్నట్లు పరిస్థితులు మారాయి. దానికి తగ్గట్లే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఎఫిషియన్సీకి ఇలాన్ మస్క్ చీఫ్ గా ఉన్నారు. ప్రధాని మోదీతో ఇలాన్ మస్క్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే మస్క్ తో మీటింగ్ కు ముందు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఎన్ఎస్ఏతో సమావేశం చక్కగా జరిగిందని, మైకేల్ వాల్ట్ ఎల్లప్పుడూ భారత్ కు గొప్ప స్నేహితుడు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్ యుఎస్ఏ సంబంధాల్లో ముఖ్యమైన రక్షణ, సాంకేతికత, భద్రత లాంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఏఐ, సెమీ కండక్టర్లు, అంతరిక్షంతో పాటు మరికొన్ని రంగాల్లో సహకారానికి బలమైన అవకాశం ఉందన్నారు ప్రధాని మోదీ. ఇలాన్ మస్క్, మైక్ వాల్ట్ తో భేటీ తర్వాత అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.